మాజీ మంత్రి వైసీపీ గుడివాడ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ పై వివాదం రాజుకుంది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. పాత మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా కొడాలి నాని వినియోగించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాత మున్సిపల్ కార్యాలయ భవనాన్ని అద్దెకిచ్చినట్లు పేర్కొన్న పత్రాలను ఫిర్యాదుకు జత చేశారు. అయితే కొడాలి నాని తన అఫిడవిట్లో ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించుకోలేదని పేర్కొనడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. పాత పార్టీ ఏదైతే పార్టీ ఆఫీస్ కింద వాడుకున్నారో దాన్ని హ్యాండ్ అవుట్ చేసినట్టు చూపించారు. కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మాత్రం పేజ్ నెంబర్ 17 లో గవర్నమెంట్ అకామిడేషన్ లో నిల్ చూపించారు. గవర్నమెంట్ అకామిడేషన్ లో నిల్ చూపించారు. ఇది ఒక్క కారణం చాలు కొడాలి వెంకటేశ్వరరావు ఎలక్షన్ డిస్క్వాలిఫై అవడానికి. ఒక్క కారణం చాలు డిస్క్వాలిఫై అవడానికి. ధృవీకరించిన పత్రం మున్సిపల్ కమిషనర్ ధృవీకరించిన పత్రం 5 చాలా ఇంపార్టెంట్. 5 సంవత్సరాలు అక్కడ కొడాలి వెంకటేశ్వర దగ్గర పాలేరుగా ఉండే వ్యక్తి ఎన్ని రాచలీలలు చేశారు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉండే వాళ్ళకి 5 సంవత్సరాలు దీన్ని ఇట్లా వాడుకొని ఎలక్షన్ అఫిడవిట్ లో నో అని చూపించారు. ఎస్ అని రాయాలి. దీనికి సంబంధించిన కానీ దీనికి సంబంధించిన బిల్లులు కానీ రెంట్స్ కానీ ఏమీ చూపించకుండా ఈ రోజు వాళ్ళకున్న అపరిమిత అధికారాలను అడ్డు పెట్టుకొని ఆఫీసర్ల వైసీపీ కార్యకర్తల వీళ్ళు కేసు